తెలంగాణలో రాజకీయం సంచలనంగా మారుతుందనుకున్న కేసుల్లో ఒకటి ఫార్ములా ఈ కార్ రేస్. ఇప్పుడు ఈ కేసులో ఎవరు చప్పుడు చేయడం లేదు. మంచి వేడి మీద ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేస్ ను నిర్వహిస్తున్న ఎస్ఈఓ కంపెనీకి నోటీసులు జారీ చేశారు. ఇక తప్పదన్నట్లుగా ఆ కంపెనీ ప్రతినిధులను వర్చువల్ గా ప్రశ్నించినట్లు పోలీసులు మీడియాకు సమాచారం ఇచ్చారు. అంతకుమించి ఈ కేసులో కదలికలేమీ కనిపించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే ముందు అక్రమంగా 50 కోట్ల ఎఫ్ఈఓ కంపెనీకి తరలించాలనేది అభియోగం. ఇందులో కుట్ర ఉందని చెప్పి కేసులు పెట్టేందుకు గవర్నర్ అనుమతి తీసుకున్నారు. చాలా సమయం తీసుకొని కేసులు పెట్టారు. ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ ను అప్రూవర్ గా చేసి కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ ఏ ఒక్క అడుగు ముందుకు వేయడం లేదు. కేటీఆర్ ను ప్రశ్నించారు కానీ అరెస్ట్ వరకు వెళ్లలేదు. మరోవైపు ఈడీ కూడా ఈ కేసు విషయంలో మొదటగా దూకుడుగా వ్యవహరించింది. తర్వాత పట్టించుకోవడం లేదు. న్యాయపరంగా అన్ని ఎదురుదెబ్బలు తిన్న కేటీఆర్ అరెస్ట్ కాకుండా సేఫ్ గా ఉంటున్నారు. అరెస్ట్ చేస్తే అనవసరంగా వాళ్ళకి మైలేజ్ ఇచ్చినట్లవుతుందని అనుకుంటున్నారేమో మరి చూడాలి.